గర్భిణి అయినటువంటి స్వాతిని చంపేసి ఆ తర్వాత యాక్సా బ్లేడ్ తోటి తన బాడీ పార్ట్స్ని కాళ్ళు చేతులు మొండెం తల కట్ చేసి వాటిని చిన్న భాగాలుగా చేసి ఆ భాగాలను ఆ ఇంటిలో నుంచి నేరుగా 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఆయన అయితే ఎక్కడైతే రెంటుకుంటున్నాడో ఆ ప్రాంతం నుంచి సుమారుగా 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ఇక్కడ ప్రస్తుతం మనం అక్కడే ఉన్న మూసీ నది, ఈ మూసీ నది ఈ ప్రవాహంలోనే ఇక్కడికి వచ్చి కట్ చేసినటువంటి ముక్కలు భాగాలన్నీ పార్ట్స్ అన్ని కూడా ఈ నదిలోనే తను కలిపేసి ఇక్కడ పడేసి పోయినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇంత ఒకసారి చూడొచ్చు, భారీ ఫ్లోటింగ్ కనిపిస్తుంది. ఇప్పటికే మూసీలో పైనుంచి వస్తున్నటువంటి ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ కారణంగా ఇక్కడైతే ఈ ప్రాంతంలో ప్రతాప సింగారం దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇది. ఇక్కడ మూసీ ఫ్లోటింగ్ మనం చూస్తున్నాం, చాలా హెవీగా కనిపిస్తుంది. సో చాలా లోతు కూడా ఉంటుంది. అందుకనే మధ్యాహ్నం పోలీసులు వచ్చి కాసేపు వెతికేటువంటి, అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ మిగతా బృందాలు వచ్చి వెతికేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ హెవీ ఫ్లోటింగ్ ఉండడం, ఏమాత్రం కూడా ఆ చిన్న చిన్న ముక్కలు కాబట్టి అవి దొరికేటువంటి పరిస్థితి లేకపోవడంతో వారు మరలా వెనుదిరిగినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఏదేమైనా కూడా ఆ యొక్క మహిళ స్వాతి అనేటువంటి గర్భిణి మహిళ యొక్క బాడీ శరీర భాగాలను ముక్కలుగా చేసి రంపంతో కట్ చేసి ఆ భాగాలను ఇంత దూరంలో బైక్ మీద తన వెహికల్ మీద వచ్చి మహేందర్ అనేటువంటి వ్యక్తి ఇక్కడికి ఇదే బ్రిడ్జ్ మీద నిలబడి ఈ ప్రాంతం నుంచి ఈ హెవీ ఫ్లోటింగ్గా ఉన్నటువంటి ఈ మూసీ నదిలోకే ఆ యొక్క శరీర భాగాలను అన్నింటినీ కూడా పడేసినటువంటి సందర్భం ఉంది. ఇంత దారుణమైనటువంటి ఘటన వెలుగు చూడడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. కుకట్పల్లిలో నిన్న కాక మొన్న జరిగినటువంటి సహస్ర హత్య అత్యంత హేయమైనటువంటి ఘటనగా అందరూ నగరవాసులు ఇప్పటికే భయపడుతున్నటువంటి సందర్భంలో తాజాగా ఒక నిండు గర్భిణి ప్రేమించి పెళ్లి చేసుకుని నమ్మి వచ్చినటువంటి స్వాతి తనని ఇంట్లో వాళ్ళు కాదనుకొని వద్దనుకొని వారితో గొడవ పెట్టుకుని మరి తనే నా సర్వస్వం అని చెప్పేసి తన భర్త కోసం అన్ని కుటుంబ బంధాలన్నీ తెంపుకొని వచ్చినటువంటి స్వాతి ఈరోజు పూర్తిగా విగత జీవిగా మారిపోయి చనిపోయినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇదే ప్రాంతంలో ఆమె ఛాతి భాగం అదేవిధంగా కడుపు భాగం మాత్రమే ఆ యొక్క ఇంట్లో మాత్రం లభించింది. తలకాయ అదేవిధంగా కాళ్ళు చేతులు వాటన్నిటిని కూడా పూర్తిగా రంపంతో యాక్సల్ బ్లేడ్తో కోసి వాటన్ని ముక్కలుగా చేసి సీసీ కెమెరా వల్ల విజువల్స్ చూసాం ఆల్రెడీ. ఇంట్లో నుంచి కొన్ని కవర్స్ అదేవిధంగా బ్యాగ్లో ఆ పార్ట్స్ అన్నింటిని కూడా 3 సార్లు వచ్చాడంట. చూడండి, ఆ పార్ట్స్ అన్ని ఎక్కువ ఉండడం వల్ల 3 సార్లు వచ్చి బయటికి తీసుకువచ్చి ఈ ప్రాంతంలోనే ఆ శరీర భాగాలన్నీ కూడా ఇందులో పడేసి వెళ్ళిపోయాడు. దీంతో కేసు నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకున్నాడో ఏదనుకున్నాడో తెలియదు. కానీ మహేందర్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మొత్తం శరీర భాగాలనే అసలు ఆమె ఆచూకీ లేకుండా చేద్దాం అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ శరీరంలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ మాత్రము ఏలేదు. ఆ ఛాతీ కడుపు భాగం మాత్రం ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఆ తర్వాత తెల్లారి తన బావకు చెప్పినటువంటి సందర్భంలో ఆ తర్వాత పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసు నమోదైంది.